హలో! అందరికీ నమస్కారం అండి. ఈసారి మనం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అంతస్తులు' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం 27 మే 1965న విడుదలైంది. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో 'జగపతి పిక్చర్స్' బ్యానర్ పైన రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన చిత్రం 'అంతస్తులు' విడుదలై 60 సంవత్సరాలు పూర్తయిందనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణకుమార్ గారు, భానుమతి గారు ముఖ్య పాత్రధారులు ఈ చిత్రంలో. తర్వాత సంగీతం కెవి మహాదేవన్ గారు. అన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలో. మొత్తం 9 పాటలుంటాయి ఈ సినిమాలో. అందులో ముఖ్యంగా భానుమతి గారు పాడిన 2 పాటలు చాలా చాలా సూపర్ హిట్స్. 'దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా', తర్వాత 'వినరా విస్సన్న వేదం వినరా'. ఈ 2 పాటల్లో ఆ రోజుల్లో ఉర్రూతలూగించాయి అందరినీను. ఆ తర్వాత ఇంకా 3 పాటలున్నాయి. 'తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో', తర్వాతేమో 'నువ్వంటే నాకెందుకో ఇది', ఆ తర్వాత 'మైకంలో ఉన్నాను మన్నించండి'. ఈ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి ఆ రోజుల్లో అన్నమాట. కేవీ మహాదేవన్ గారి సంగీతం ఆ రోజుల్లో అందరిని ఉర్రూతలూగిస్తున్న సమయం అది. అందుకే సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. సినిమాకి కథ జావర్ సీతారామన్ గారు రాశారండి. ఆత్రేయ గారు సంభాషణలు. తర్వాత పాటలు కూడా ఇందులో ఆత్రేయ గారు 4 పాటలు కూడా ఆయన రాసినవే. మిగతా పాటలు కొసరాజు గారు, ఆరుద్ర గారు రాశారు. ఈ సినిమాకి నాగేశ్వరరావు గారు ఛాయాగ్రహణం వహించారండి. ఇక కథ విషయంగా చూసుకుంటే రాజా జగన్నాథరావు అంటే గుమ్మడి గారి పాత్రండి. ఆయన క్రమశిక్షణకి మారుపేరు. ఇద్దరు కొడుకులతో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. అయితే ఆయన ఒక కొడుకు ఈయన క్రమశిక్షణకి భయపడి చనిపోతాడు. అలా అయిన తర్వాత రాజా జగన్నాథరావు చనిపోతూ పెద్ద కొడుకుకి ఒక రహస్యం చెప్పి చనిపోతాడు. అదేంటి అంటే ఇంత క్రమశిక్షణగాను ఇచ్చే ఆయన కూడా ఎక్కడో ఒక తప్పు చేశాడు. ఆ తప్పుని తన పెద్ద కొడుక్కి చెప్తాడనమాట. ఆ పెద్ద కొడుకే మన హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. హీరో రఘు ఆయన. అక్కడి నుంచి హీరో రఘు తమ అంతస్తు చెడకుండా ఎలాగ దీనిని మళ్ళీ సాల్వ్ చేసాడన్నదే సినిమా కథంతా నడుస్తుందనమాట. దీంట్లో తండ్రి చెప్పిన రహస్యం ప్రకారం వాళ్ళనందరినీ తన కుటుంబంలో ఎలా కలుపుకున్నాడన్నది మెయిన్‌గా ముఖ్యంగా మిగిలిన కథ నడుస్తుందనమాట. ఈ చిత్రంలో కథ ప్రకారం భానుమతి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కాతమ్ముళ్ళు. తర్వాత ఆహ్, మా జమీందారునిగా రఘు తల్లిగా వరలక్ష్మి గారేశారండి. ఆవిడ ఇలాంటి పాత్రలు ఆ రోజుల్లో చాలా చేస్తూ ఉంటారు. ఆవిడ పేరు రూపాదేవి ఈ చిత్రంలో. మెయిన్‌గా చివరికి జమీందారు గారికి, రాణి భానుమతి, తర్వాత హీరో ప్రేమించిన మాలని ఎలా వారి అంతస్తుకు తగినా తగ్గకపోయినా ఎలా రాణి రూపాదేవి వాళ్ళందరినీ తమ కుటుంబంలో కలుపుకుంటున్నదని మిగిలిన కథనమాట. ఇది చాలా బాగా తీశారు. ఇందులో జగ్గయ్య గారు ఒక విలన్ రోల్ పోషించారు. నాగు అనే పాత్ర పోషించారు ఆయన. అంటే ఆయనకేమిటంటే భానుమతి గారి పాత్ర కథ ఆయనకి తెలుసనమాట. అది మెయిన్ ఇందులో విశేషం. ఈ చిత్రానికి సాంఘిక చిత్రాల్లో మొదటిసారిగా ఒక దెయ్యం పాట కూడా పెట్టారండి. అది చాలా చాలా ఫేమస్. 'నిన్ను వీడని నీడను నేనే' ఈ పాట ఆ రోజుల్లో ఉర్రూతలూగించింది అందరినీను. అదొక చిన్న హారర్ సాంగ్ లాగా ఉండేదనమాట. కానీ అన్ని చోట్ల చాలా బాగా అందరిని అలరించిన సాంగ్. మరీ అంత భయం పెట్టేగా ఉండదేమీను. కానీ సాంఘిక సినిమాలలో ఒక దెయ్యం పాటగా ఆ రోజుల్లో పేరు తెచ్చుకుంది అప్పట్లో. ఇదో విశేషం ఈ చిత్రంలో చెప్పుకోవాల్సిందనమాట. అలాగే ఈ చిత్రం హైలైట్ ఇంకోటేంటంటే, ఈ చిత్రం షూటింగ్ అంతా సారథి స్టూడియోలో జరిగిందండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో సారథి స్టూడియోస్‌లోనే మద్రాస్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు కూడా మేము సారథి స్టూడియోలోనే ఉంటాం అనేవారట. అలాగే అప్పుడు భానుమతి గారు కూడా సారథి స్టూడియోలోనే ఉన్నారట. అప్పుడేమో మర్నాడు షూటింగ్ ఉంది 'దులపర బుల్లోడా' పాట. ఆ రోజు రాత్రి సావిత్రి గారి పాదాల మీద ఎలకలు కొరికేసాయట. ఎర్రగా దద్దురుల్లా అయిపోయిందట. ఆవిడ చూసి గాబరా పడి రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ ఆపేస్తానంటే ఆవిడ ఈ చిన్నదానికే భానుమతి భయపడితే ఎలాగండి? ఒక ఆహ్, మా వీటికే భయపడిపోతే ఎలా చేస్తాం ఎలకలకి. భానుమతి మన పాటను మనం దులిపేద్దాం పదండి అని చెప్పి ఆ రోజు ఆవిడ ఆ పాటలోనే డాన్స్ చేసి ఊరూతులోగించారు అందరినీను. ఇది కూడా ఈ చిత్రంలో ఇంకో విశేషంగా చెప్పుకోవచ్చనమాట. ఇంకో విశేషం ఏమిటంటే 'జగపతి వారి' అన్ని చిత్రాలు సూపర్ హిట్‌గా నిలుస్తాయి. అలాగే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. 8 కేంద్రాల పైగా 100 రోజులు ఆడేసింది ఆ రోజుల్లో. తర్వాత ఈ చిత్రానికి ఇంకో విశేషం కూడా 2 విశేషాలు 2 అవార్డులొచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ఏటా రీజనల్ తెలుగు ఫిల్మ్స్‌కి ఇచ్చే అవార్డ్స్‌లో రాష్ట్రపతి రజత పథకం పొందింది 'అంతస్తుల' చిత్రం. అలాగే 1965లో నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే నంది అవార్డులో ప్రథమ ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు కూడా పొందింది ఈ చిత్రం. ఈ 2 కూడా ఈ చిత్రానికి విశేషాలేనండి. అవండి మొత్తం 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'అంతస్తులు' చిత్రం వివరాలు. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో చిత్రంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.